నిన్న వచ్చిర్రు. ముందస్తు హామీ ఏమిచ్చిర్రు? ఒక్క పోలీసులు కూడా లేకుండా ఆడ మీటింగ్ పెడతాం. ఈ స్టూడెంట్ యువకులతోటి అంతా యువకులతోటి నిరుద్యోగులతోటి స్టూడెంట్ మీటింగ్ పెడతా అన్నారు. ఈరోజు ఆడ స్టూడెంట్ కంటే పోలీసులే ఎక్కువున్నారు ఆడ. నీకు సిగ్గుందా అంటున్నా రేవంత్ రెడ్డి, నీకు సిగ్గుందా అంటున్నా. ఈరోజు నేను ఒక ఎంఏ స్టూడెంట్, నేను యూనివర్సిటీ స్టూడెంట్‌ని. ఇది నా స్కాలర్‌షిప్ స్టేటస్. ఒక్క రూపాయి కూడా రాలేదు నాకు 2 సంవత్సరాల నుంచి. ఒక్క రూపాయి కూడా స్టేటస్ నాకు స్కాలర్‌షిప్ స్టేటస్ ఒక్క రూపాయి కూడా ఇందులో రాలే. ఒక్క రూపాయి కూడా. నేను కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్. అంటే నువ్వు 1000 కోట్లు ఒక్క యూనివర్సిటీకే సరిపోతదా? యావత్ ఇంకా 10 యూనివర్సిటీలు ఉన్నాయి. 10 యూనివర్సిటీలు ఒక్క రూపాయి కూడా ఇయ్యవా? అంటే ఇక్కడ ఉస్మానియా స్టూడెంట్ ఒక యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి పెడితే అందులో 1000 కోట్లు రిలీజ్ చేస్తే 500 కోట్లు కాంట్రాక్ట్ వాళ్ళు కుంభకైతారు. మిగతా 10 యూనివర్సిటీల స్టూడెంట్ అన్ని మూకపోయి ఉంటారు. నేను 30 లక్షల నిరుద్యోగులు ఒకటే కోరుకుంటున్నా, మీరు ఇట్లే ఉంటే జాబ్ రాదు. ఈ రాజకీయ నాయకులు ఈ కుంభకై ఈ నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. నువ్వు మోసం మీద నువ్వు దొంగ హామీ ఇచ్చి, నువ్వు ఈరోజు దొంగ హామీ ఇచ్చి నువ్వు కుంభకైనావు. 30 నిరుద్యోగులు ఏం చేస్తున్నారు? మీరు ఒక ఒక మాట మీద ఉండరు. యావత్ తెలంగాణ ఎవరబ్బా సొమ్ము కాదు, ఇది ప్రజాధనం అందరికీ. నువ్వు ప్రజాధనం వృధా చేస్తున్నావు. గ్లోబల్ సమ్మిట్ కొని పెట్టుకున్నావు. గ్లోబల్ సమ్మిట్ పేరుతోటి వేల కోట్ల నష్టాన్ని చెప్పిస్తున్నావు. ఇవన్నీ ప్రజాధనం వృధా అవుతుంది. ఈ పనికొచ్చేది ఈ ఇట్లాంటి మా కోసం రిలీజ్ చేయండి. మా కోసం పెట్టండి పైసలు. పనికొచ్చేది పెట్టండి. కానీ నువ్వు పనికి రాకుండా ఏదేదో పెడుతున్నావు, ఏదేదో చేస్తున్నావు. నువ్వు రాసి పెట్టుకో. నువ్వు రానున్న రెండు సంవత్సరాలు కానీ నువ్వు రావు. నువ్వు రాసి పెట్టుకో. నువ్వు చిత్తు నువ్వు ఓడగొట్టకపోతే నువ్వు రాసి పెట్టుకో. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్ను చిత్తు ఓడగొట్టకపోతే నీ 30 లక్షల మంది యావత్ ఒక్కొక్క గ్రామ పంచాయతీలో మేమే పోటీ చేస్తున్నాం. ఈరోజు నువ్వు అంటున్నావు నిరుద్యోగులు ఎందుకండి? నిరుద్యోగులు రావద్దా? నిరుద్యోగులు వద్దు, మీరు రాజకీయంలో రాకండి, సర్పంచ్ పోటీ చేయవద్దు అంటారు. ఎందుకంటారు ఈ మాట? పీజీ పిహెచ్డీలు చేసి మేము ఎంతో జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నాం. గంటలు స్టడీ మీద కూర్చోబెట్టి ఎంతో జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానాన్ని మీరు పార్సల్ చేసి కవర్ల పక్కన పెట్టినట్టు మాట్లాడుతున్నారు. నిరుద్యోగులు ఆలోచించాలి. ఇది మన సమస్య. ఇది కొట్లాడుకుంటూ తెచ్చిన తెలంగాణ. మేము కొట్లాడుకుంటాం. అవసరమైతే నేనే అమరా నిరాదీక్ష చేసి ఇండే కూర్చుంటా. నీకు దమ్ముంటే ఈ నెల రోజులు నీకు టైం ఇస్తున్నావు, మీకు గడువు ఇస్తున్నావు. 2 సంవత్సరాలు కాలయాపన చేస్తున్నావు. ఒక్క నోటిఫికేషన్ నువ్వు ఇవ్వలే. నువ్వు 5,000 కంటే ఒక్క నోటిఫికేషన్ ఒక 5,000 కూడా ఇవ్వలేను. నువ్వు ఎలక్షన్ హామీ ఇచ్చినావు కదా. నువ్వు 2 లక్షల నీకు దమ్ముంటే ఇప్పుడు నువ్వు లక్ష నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు నిలబెట్టుకుని నీ పేరు మీద. ఇది సభాముఖం నేను తెలియజేస్తున్నా. మాకు 30 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల మంది నిరుద్యోగుల స్కాలర్షిప్ రాలే. స్కాలర్షిప్ ఇచ్చి నువ్వు ముందర వచ్చి నువ్వు మాట నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాము. మార్పు కావాలి, కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి మనం కాంగ్రెస్ గెలిపించుకున్నాం. గతంలో ఓయూకి వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, ఈ నిరుద్యోగుల యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అంటే పోలీస్ బందోబస్తు లేకుండా నేను వచ్చి ఒకరే నిలబడతా, మీ సమస్యలు చెప్పుకోండి, ఎవరు అడ్డుకోరు, సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని చెప్పిండు గతంలో. మేము చిక్కడపల్లి లైబ్రరీ నుంచి కొంతమంది వెళ్ళినాం అక్కడ ఓయూ పోతే మమ్మల్ని తీసుకుపోయి ఓయూ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టరు. ఎందుకు తెచ్చారంటే వాళ్ళు అంటే సమాధానం చెప్పట్లేదు. కూర్చోబెట్టుకొని సాయంకాలం వదిలిపెట్టినారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఇది అంటే ఎలక్షన్ల మూమెంట్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చమని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లో చాలా లోపాలు ఉన్నాయి. అవి మాకు అంటే సరి చేయవలసిన అవసరం ఎంతైనా గవర్నమెంట్ పైన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే నాణ్యమైన విద్య అని చెప్పేసి చెప్తున్నాడు. నాణ్యమైన విద్య అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్ ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు ప్రమోషన్లో వచ్చిన టీచర్ల వాళ్ళకు అంటే టెట్ లేకుండా ఇప్పుడు సుప్రీంకోర్టులో గవర్నమెంట్ మద్దతు ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు 2 ఇయర్స్లో నాలుగు టెట్లు రాసినా కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కాలేని వాళ్ళకు కూడా టెట్ అవసరం లేదని చెప్తున్నారు. మరి నాలుగు టెట్లు రాసినా కూడా వాళ్ళు క్వాలిఫైడ్ కాకుండా ఉంటే మరి నాణ్యమైన విద్యను ఎట్లా అందిస్తారో వాళ్ళు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే 1 ఇయర్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు రేవంత్ రెడ్డి. మరి మాకు నిన్న చాలా ఆశలతో పోయినా మేము, నోటిఫికేషన్లు వేస్తాడన్న ఉద్దేశంతో. మాకు ఫిబ్రవరి అంటే జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి గతంలో మాకు బాండ్ పేపర్లో అంటే గతంలో అన్ని పేపర్లో ఇచ్చిండు. నిన్న జీవో తీసుకొచ్చి 1000 కోట్లు అని చెప్పేసి జీవో తీసుకొచ్చి చూపించిండు. అది ఎంత తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిరు. తర్వాత ఇది తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడ్డటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు పెట్టడానికి ప్రమోషన్లు అంటే అనుమతులు ఇస్తున్నారు. కానీ తెలంగాణ నిరుద్యోగులకు 30 లక్షల నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటి 46 జీవో అంటే మార్పు చేర్పు చేయాలి. 29 జీవోని తీసేయాలి. తర్వాత 108 జీవో తీసేయాలి. అంటే డిఎస్సిలో వాళ్ళకు అంటే 70% ప్రమోషన్లు ఇస్తున్నారు, 30% మాత్రమే ఇస్తున్నారు. దీనివల్ల బీడీ వ్యక్తులు
చాలా లాస్ అవుతున్నారు. దీని గురించి 30 లక్షల నిరుద్యోగులు ధర్నాలు చేస్తుర్రు, అన్ని చేస్తుర్రు. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాకపోతే వాళ్ళు ఈ అనవసరమైన విషయాల మీద ఫోకస్ పెట్టి దాన్ని ఫేమస్ చేసుకుంటున్నారు. ఇంకోటేందంటే యూనివర్సిటీకి వచ్చిండు. యూనివర్సిటీకి వస్తే ఓయూ ఒకటి ఇప్పుడు 12 యూనివర్సిటీలు ఉన్నాయి మన తెలంగాణలో. అదొక్కటే యూనివర్సిటీ కాదు కదా! యూనివర్సిటీలో ఇంకోటేందంటే మన తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సమస్యల పైన మన పరిశోధన జరగాలి. అంతేగాని ఇంటర్నేషనల్ స్థాయి యూనివర్సిటీని తయారు చేస్తా, అక్కడ జరిగేటివి అది చేస్తా అంటే మన సమస్యలు పరిష్కారం కానిది మనం డెవలప్ కాము. ఓకే, థ్యాంక్ యూ. జరిగిన ఓయి ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో 30 లక్షల మంది నిన్న ఎదురు చూస్తున్నారు. ఏంటంటే జాబ్ నోటిఫికేషన్ గురించి. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు అందరికీ ఈ వేదిక ద్వారా మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఏంటంటే కొంతమంది ఏదో రాజకీయ స్వలాభం కోసం అంటున్నారు. నిజంగానే మీరు రాజకీయ స్వలాభం కోసం మేము చేస్తున్నామా? ఎందుకంటే 35 లక్షల మంది నిరుద్యోగులు ఒకసారి ఆలోచన చేయాలి. అడగండి అమ్మాయిన పెట్టదు. మన సమస్య, మన నోటిఫికేషన్ మనం ముందుకొచ్చి మనం అడగం పొంది ఏ గవర్నమెంట్ కూడా పట్టించదు. గతంలో గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కావచ్చు. ఎందుకంటే ఈ నిరుద్యోగుల వల్ల వచ్చిన ప్రభుత్వం అని వీళ్ళే 1-4 సార్లు ఈ ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. నిన్న వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, అక్కడికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారు. సార్ కాసిం సార్, మీరు అన్ని తెలిసిన వారి కాసిం సార్, అక్కడ ఒకప్పుడు 1960లో ఈ ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఇందిరాగాంధీ ఎక్కారు. తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చారని మాట్లాడుతున్నారు. సార్, ఒక మేధావిగా మేము చాలా గౌరవిస్తున్నాం. నిజంగానే మీరు అక్కడికి వచ్చిండు నిరుద్యోగులు ఏమని చెప్తారని ఆశలతో మేము అక్కడ చూస్తున్నాం. కానీ అక్కడ ఏం లేదు. అందరూ బందోబస్తు, పోలీసుల బందోబస్తుతో నిరుద్యోగుల్ని ఎక్కడికట్టి బంధించి మీరు సభని నిర్వహించుకున్నారు. తర్వాత మేము చూస్తున్నాం, మీకు సహకరిస్తాం, మేము ఎటువంటి ఇష్యూస్ చేయము అని కూడా మేము చెప్పి మేము ఆడ ఆశతో ఎదురు చూస్తున్నాం. కానీ మా ఆశ నిరాశ అయిపోయింది. ఇప్పటికైనా 30 లక్షల మంది 35 లక్షల మంది నిరుద్యోగులు అందరూ కలిసి మనకిచ్చిన 2 లక్షల హామీ ఉద్యోగాన్ని మనం ఖచ్చితంగా పోరాటం చేసి సాధించుకోవాలి. అదేవిధంగా ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ కాడ మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అనే అతను ఇక్కడికి వచ్చి మాకు ఆ రోజు 2 లక్షలు మీరు మీ కాంగ్రెస్ నాయకులు నమ్మకపోతే మీ జాతీయ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ మా నిరుద్యోగులు నమ్మించారు. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీకి మీరు అప్పుడు చాలా మంది వచ్చారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ పేర్లు అవసరం ఉంది, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. వాళ్ళు వచ్చి మాకు ఏమన్నారు ఆ రోజు, మీరు 6 నెలలు మీ బుక్కులు పక్కన పెట్టండి, మీ 6 నెలలు కానీ మీరు బుక్కులు పక్కన పెట్టి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మినాం. మీ 6 నెలలు మీతోనే మీ బుక్కులు పక్కన పెట్టి మీతో తిరిగినాం. కానీ ఈరోజు మాకు జాబులు రాలే, మీకు జాబులు వచ్చినాయి. వాళ్ళ జాబులు ఊడగొట్టినాం, వీళ్ళకి జాబులు వచ్చినాయి, మాకు జాబులు రాలే. అదేవిధంగా ఇదే నిరుద్యోగులుగా మాట్లాడుతున్నాం. ఇదే నిరుద్యోగులు రేపు భవిష్యత్తులో ఆ ప్రభుత్వాన్ని ఉద్యోగాలు ఎలా ఊడగొట్టినాం, మీకు కూడా ఉద్యోగాలు ఊడగొట్టి మాకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు మేము సాధించుకుంటామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు నిరుద్యోగ సమస్య ప్రధానమైంది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడానికి మా ఎమ్మడి తిరిగి ఓట్లు వేయించుకున్నటువంటి ఈరోజు కోదండరామ్ సార్ ఎక్కడ పోయారని చెప్పేసి కూడా ఈ మీడియా వేదికగా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు మాకు ఏ సమస్య ఉన్నా కోదండరామ్ సార్ పిలిపించుకొని మీడియా సమావేశం పెట్టి ఉద్యోగులకి ఏ ఇబ్బంది వచ్చినా ఉద్యోగులకు సంబంధించిన ఏ కావాలని నా దగ్గర అని చెప్పిన కోదండరామ్ సార్ గారు ఈరోజు ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు బాధ్యతమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి అంటే మీరు పదవి రాగానే పెదవి మూసుకునే రకమా? ఈ కోదండరామ్ సార్ అయితేనేమి, బల్మూరి వెంకట అయితేనేమి, రియాజ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మీరందరూ 3 నెలల పాటు బుక్కులు పక్కన పెట్టి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయండి, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తాం, లేదంటే మీరు వచ్చి డైరెక్ట్ మమ్మల్ని అడగొచ్చు అని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇచ్చిపోయిన ఈ దొంగలు ఈరోజు వీళ్ళు ఎందుకు అవపడలే అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నిరుద్యోగులందరినీ ముందు కూర్చోబెడతాం, మీరు ఎక్కడో అనుకుంటారని చెప్పిన ఈ దొంగలు కూడా ముందలు కూర్చొని వీళ్ళు సొంత పాడుకుంటా వంతన పాడుకుంటా ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ఈరోజు చెప్పేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరు ఆల్రెడీ సంవత్సరం క్రితం అధికారంలో రాకముందే సంవత్సరం క్రితమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయింది, కనీసం 2000 ఉద్యోగ నోటిఫికేషన్ కూడా రాలేదు. ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని గెలిపించింది ఖచ్చితంగా మీరు వస్తే ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి నిరుద్యోగులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడి అయ్యావ కాలు మొక్కి కూడా మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా
నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ముందు ఒక్క పోలీసు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ముందు అవ్వకుండా అని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ నిన్న ఎక్కడికక్కడ అడుగున పోలీసులతోటి కంచెలతోటి ఇబ్బంది పెట్టి మా నిరుద్యోగ మిత్రులను కూడా అరెస్ట్ చేసి నైట్ ఎప్పుడో వదిలిపెట్టే ప్రయత్నం చేశారు. ఇదేనా ప్రజాపాలన అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్ ముందర ఉన్నటువంటి కంచెను బద్దలు కొట్టి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది, నిరుద్యోగులందరూ కష్టాలు తీరిపోతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఉపన్యాసంలో నిరుద్యోగులు లేకపోతే మా ప్రభుత్వం వచ్చేది కాదని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు నిరుద్యోగులు ఇంత అరిగోసపడుతున్నా, ఇంత ఇబ్బంది పడుతున్నా మీరు ఎందుకు పట్టించుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నా. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో. చాలామంది నిరుద్యోగులు కూడా ఇప్పటికే స్థానిక సంస్థ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడానికి చాలామంది మన మిత్రులు కూడా సర్పంచ్లుగా వార్డు మెంబర్ల నామినేషన్ వేశారు. త్వరలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా అవసరమైతే మేబీ బై ఎలక్షన్లో కూడా మా సత్తా చూపిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియాలి. చిక్కడపల్లి లైబ్రరీ 5 రూపాయలు భోజనం తీసుకుంటూ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, స్టడీ ఫీజు కట్టలేక, ఇక కోచింగ్ సెంటర్లో ఫీజు దందా అయితే మామూలు దందా కాదు. అది గ్రూప్ 2కి 50,000 అంట, గ్రూప్ 1కి ₹1,00,000 అంట. ఇక సివిల్ సభ్యులకైతే వారి ఇష్టరాజ్యం. దీని మీద కూడా కమిటీ వేయాలని చెప్పి ప్రభుత్వం కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాం, నిరుద్యోగుల ఆవేదన, నిరుద్యోగుల బాధ మీకు కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక 10 మంది నిరుద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మనోవేదన ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు. ఎట్లా అయిపోయిందంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ఊర్లలో వాడు సచ్చిన సేవంతో సమానంగా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే అంటే చాలామంది నిరుద్యోగులు కూడా ఇంటికి పోలేక, ఇంటి దగ్గర మొహం చూపించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ అవుతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులు కానీ, గ్రూప్స్ అభ్యర్థులు కానీ, డిఎస్సీ వాళ్ళు కానీ, పవర్ సెక్టర్ సంబంధించిన వాళ్ళు కానీ మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ లేని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. ఎందుకంటే వారు ఫస్ట్ నుంచి ఏదో వేరే పార్టీలో ఇప్పుడు వచ్చారు అని. కనీసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి మీద నమ్మకం ఉంది. వారు కూడా 2 సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టి వారు కూడా మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఆల్రెడీ నిరుద్యోగ నిరసన శాఖ మీకు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో తగిలింది. సుమారు 2,000 మంది నిరుద్యోగులు అందరూ కూడా సీఎం డామ్ మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడా అని చెప్పేసి కూడా అందరూ అరిస్తే నువ్వు తోక ముడుచుకొని పారిపోయే ప్రయత్నం చేసినావు. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నిరుద్యోగులు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు మీరు అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నా.